సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ పై దాడికి ప్రయత్నం జరిగింది. ఎమ్మెల్యే కారుపై దాడికి యత్నించారు 30 మంది యువకులు. ఆ బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. బోనాల వేడుకలకు వెళ్తున్నారు ఎమ్మెల్యే ఆ టైంలో. అప్పుడు ఈ ఘటన జరిగింది. దీంతో ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్. తుకారం గేట్ నుంచి తుకారం గేట్లో ఒక గుడికి వెళ్ళి గుడి నుంచి మాణికేశ్వర్ నగర్లో అలారం బండికి ఇన్వైట్ చేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వస్తున్న సమయంలో తారనగర్ నుంచి యూటర్న్ తీసుకుని లోపలికి వస్తున్న సమయంలో ఒక 10-15 మంది బండ్లు, ఎంతమంది బండ్లు ఉందో అంతా ట్రిపుల్ రైడింగ్ మా బండిని లెఫ్ట్ సైడ్ నుంచి ముందు బ్లాక్ చేసి పెట్టారు. ఇటు లెఫ్ట్ జరగక ముందుకు పోక అటనే బ్లాక్ చేసుకుంటూ పోతే సైరన్ కొట్టినే చేస్తుంటే ముందుకు పోయినాక బండి ఆపి మీదికి కొంతమంది సైడ్లు ఉన్న వాళ్ళేమో బండి చిక్కడ ఆపి ముందుకున్న వాళ్ళు వచ్చి నా బండిని నా డోర్ తీయన గ్లాస్ తీయడానికి డోర్ తీయడానికి ప్రయత్నించారు. మా గన్మెన్లు వచ్చి అలా నా పని చూస్తే గన్ను గుంజుకోవడానికి ప్రయత్నించడం, మా దగ్గర కూడా గన్ను ఉందని చెప్పిరంట. వాళ్ళని కొంతమంది బ్లాక్ చేయడం, కొంతమంది ఏమో నన్ను డోర్ తీయమనడం. మరి ఇది ప్రీ ప్లాన్డా లేకుంటే కావాలని చేసినా ఏం అర్థం కాని పరిస్థితి. ఇమీడియట్గా ఇక్కడే జరిగింది కాబట్టి పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం అయింది. ఇక్కడ వాళ్ళు దొరికే వారికి చూడాలి. ఎందుకంటే మొన్ననే డీసీపీ గారు కూడా వేరే విషయంలో కంప్లైంట్ ఇచ్చారు. కొంతమంది ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపించి మళ్ళీ అదా ఇదా రెండింటిలో తెలుసుకోవాలని చూసి చెప్తున్నాను. దీనికి సంబంధించి మా ప్రతినిధి శ్రవణ్తో ఫోన్లో మాట్లాడదాం. శ్రవణ్, ఎమ్మెల్యే మాటలు మనం వింటున్నాం. ఇందుకీ ఎవరా యువకులు, ఎందుకు దాడి చేశారు? పోలీసులు వారిలో ఎవరైనా గుర్తించారా? పోలీసులు టీంలు అయితే ఇమీడియట్ గా గ్రౌండ్ లో ఉన్నాయి. దాడి చేసింది ఎవరని వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే దాడి చేసింది ఎవరు అనేది మాత్రం పూర్తిగా క్లారిటీ ఖచ్చితంగా చెప్పలేము. కాకపోతే ఈరోజు బోనాల పండుగ సందర్భంగా కొంతమంది యువకులు బైక్ పై వెళుతూ ఉన్నారు. వెళుతున్న టైంలో ఈ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెహికల్ కూడా వెళ్తోంది. వాళ్ళు వేరే రూట్ లో వస్తున్నారు, వీళ్ళు వేరే రూట్ లో వస్తున్నారు. వీళ్ళు వస్తున్న దారిలో ఆ యువకులు ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యే వాహనానికి సైడ్ ఇవ్వమంటూ హారన్ కొట్టారు. హారన్ కొట్టిన కొంత వెహికల్ వెళ్తోంది. సో ఈ ఎమ్మెల్యే వెహికల్ అడ్డుగా ఉందని భావించిన వాళ్ళు దాన్ని ఓవర్టేక్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే ఎమ్మెల్యే వాహనంలో ఉన్న సైరన్ ని ఆన్ చేయడం జరిగింది. దీంతో యువకులు కాస్త మద్యం మత్తులో ఉన్నారని ఒక చిన్న అనుమానం అయితే ఉంది. ఆకతాయిలు చేసిన పనిగానే భావిస్తున్నారు. పండుగ వాతావరణం సందర్భంగా మద్యం మత్తులో ఉన్నారేమో ఒక చిన్న అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళు బండిని అడ్డగించేసరికి బానెట్ మీద కారు ముందు భాగంలో మీద గట్టిగా ఇట్లా చేతులతో గుద్ది వాహనాన్ని ఆపి కొంచెం హంగామా చేసే ప్రయత్నం చేశారు. ఇంతలో గన్మెన్లు అప్రమత్తమై గన్మెన్లు బయటికి దిగంగానే అక్కడున్న యువకులు ఎవరైతే సుమారు 10-15 బైకుల మీద యువకులు ఉన్నారో దాదాపు ఒక 30 మంది వరకు ఉంటారు. వాళ్ళు కూడా కొంచెం ఆవేశానికి గురైనట్టుగా తెలిసింది. సో ఎమ్మెల్యే గన్మెన్ నుంచి ఆ గన్ను లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో ఏదైతే సైరన్ ఉంటుందో సైరన్ ఆన్ చేయడం, వెంటనే డైల్ 100కి కాల్ చేసే ప్రయత్నం చేశారు. రైట్ శ్రవణ్.